श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం। మే 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? గురుడి యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది? అలాగే రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి. సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో చేసుకుందాం. ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు. వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు, నీ అని పెట్టడం, దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను. కొద్దిమంది మిత్రులు, ఆత్మీయులు, నన్ను గౌరవించేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే, ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు, వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాడి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను. నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను. స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో, మనకు ఒక మంచి పంచాంగాలలో ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను. సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట, మంచి మాటలు చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కానివ్వండి, తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి. రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది. ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి, ఉద్రేకపడకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది. నేను మరీ చెప్తున్నాను, ధార్మికమైనటువంటి చింతన, దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము, ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. దేశం యొక్క ఉన్నతి కోసం పాటుపడే వ్యక్తుల్ని ఎన్నుకోండి. రాష్ట్రం యొక్క ఉన్నతిని, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎన్నుకునే ప్రయత్నించండి. అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, మరియు ఏ పార్టీ వారైనా సరే. మనకు ధార్మికమైనటువంటిది కావాలి. రామరాజ్యం ఉండాలి. రామరాజ్యం అంటే ఏమిటి? మళ్ళీ తీసుకొచ్చి నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి. అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి, ఆనందమైనటువంటి రాజ్యం కావాలి. అటువంటి వ్యక్తిని అనుకోండి. యువతకి ఏం చెప్తారంటే, యువతలో ఈ రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు. కాబట్టి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయకండి. అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా, మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి, అలాగే సముద్రపు జలం దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచి ప్రయత్నం చేయండి. ఆటపాటల్లో మునుగొద్దని చెప్పట్లే, ఆటపాటలు ఆడాలి. పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి, అంటే తీర్థ స్నానమో లేదా చెరువు స్నానమో నది స్నానమో చేయవచ్చు పెద్దల సమక్షంలోనే. మీ కొడుకు 21 ఏళ్ళు ఉన్నా సరే, గజ ఈతగాడైనా సరే ఒంటరిగా పంపించకండి. మనవాడు మంచివాడే, పక్కవాడు తాయి తందనాడు వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనోడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికల్లా వీడు కూడా చనిపోతాడు. కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం, అయితే యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా చెప్తూ, ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 మే నెలలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? గత వారంలో చిన్న ఇబ్బందులు ఉన్నాయి కదా, ఈ వారంలో మీకు అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. మొదటి వారం యావరేజ్, 4వ వారం యావరేజ్, ఇప్పుడే అద్భుతం ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు యావరేజ్ ఫలితాలకు వచ్చేసారు. ఏం చెప్తున్నావు నువ్వు, నీకు తెలుస్తుందా, నీ అని పెట్టి మెసేజ్ పెట్టకండి, ఓకేనా? సో ఏదేమైనా సరే, 1వ వారంలో యావరేజ్ ఫలితాలంటే కొద్దిగా ఆలోచన విధానాన్ని పెంచుకోండి, దూకుడు తగ్గించండి. 4వ వారంలో డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది యావరేజ్ ఫలితాలంటే. అంటే డబ్బులు వస్తాయి, ఖర్చు నియంత్రణ లేకపోవడం, ఆవేశపడడం, ఖర్చుకి అమ్మ రెడీ అవతలడు వచ్చేసి నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, నువ్వు దేవతవి, మహారాణివి అనగానే డబ్బులు ఖర్చు పెట్టడం, అంటే ఉప్పొంగిపోవడం, అవతలి వాళ్ళు చేసినటువంటి డబ్బా కొనడం వల్ల మనం ఉప్పొంగిపోయి ఖర్చు పెట్టడం. మొదటి వారంలో తొందరపాటు నిర్ణయాలు, వీటిని కంట్రోల్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందిగా, ఇంకేం కంగారు లేదుగా. మరి 3వ వారం 4వ వారం
ఊహించని విజయాలు. ఊహించని విజయం అంటే ఏమిటి? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి విద్యా లాభాలు ఉంటాయి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాలు ఉంటాయి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకి వార్షిక పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ, లేదా ఈ ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షల్లో కానీ విజయం సాధించవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి కూడా మంచి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహ సంబంధ విషయాల్లో నచ్చిన వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారేటువంటి అవకాశం బలంగా కనపడుతోంది. సకాల శుభోజనం, చాలా మంచి, ఎక్కడ వెళ్ళినా సరే ఆనందం. అలాగే విహారయాత్రలు, వినోదయాత్రలు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యావరేజ్ ఫలితాలలో మొదటి వారం 4వ వారం కనుక మన విహారయాత్ర వెళ్ళినప్పుడు గోవాకి వెళ్తారు, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తారు, ఏదన్నా మంచి స్థలాలకు వెళ్తారు, లేకపోతే విదేశాలకు వెళ్తారు. అక్కడ ఆ దేశం వాడేటువంటి స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ, లేదా ఇతరత్ర దగ్గర, సముద్రం దగ్గర కానీ వాళ్ళలాగా మనం ప్రవర్తించొద్దు. ఎక్కడున్నా నీ జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయాలి. నదీ స్థానానికి వెళ్ళినా, పుణ్యక్షేత్రానికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే యావరేజ్ ఫలితాల్లో జాగ్రత్త అనేది ఇంపార్టెంట్. మంచి విహారం ఉంది, ఆనందం ఉంది, సుఖం ఉంది, సంతోషం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. జాగ్రత్త అనేది మాత్రమే చూసుకోవాలి. కాబట్టి మీరు బాగున్న సమయంలో మంచి అనుకూలత ఉంటుంది, వ్యవహార లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. తప్పకుండా మీరు రాయబోతున్నటువంటి ప్రాంగణ నియామకాల్లో ఎగ్జామ్ రాయబోతున్న వారికి, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో తప్పనిసరిగా ఉద్యోగము ఖాయము. 3-4 వారాల్లో ఊహించినటువంటి విజయం, ఊహించినటువంటి ధనయోగం, ఐశ్వర్యం, ఆస్తి పంపకాలలో అనుకూలతలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. సంతానం లేని వారికి శుభకరమైనటువంటి సంతాన వార్త కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకుంటారు. విద్యార్థులకి మంచి ర్యాంకులు పొందుకోవచ్చు. అకాడమిక్ పరీక్షలు కానీ ఇతర పరీక్షలు మంచి ర్యాంకులు ఉన్నాయి. బ్యాక్లాగ్స్తో సహా ఈ మాసంలో రాసే ప్రతి పరీక్షల విజయం. మొదటి వారం 4వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండడం. మీ పరీక్షను తలంచుకొని మీరు మాత్రమే రాయండి. ఫెయిల్ అవ్వరు, ఇది గ్యారంటీ. బెస్ట్ ర్యాంక్ కోసం ఎక్కువ తపన పడండి. 3వ 4వ వారంలో ది బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం, ఏమో స్టేట్ ర్యాంక్ కూడా మీకు వచ్చే అవకాశం, లేదా ఆల్ ఇండియా ర్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉండవచ్చు. అంటే ఏవైనా పోటీ పరీక్షలు ఉన్నట్టయితే, సరే ఎన్నికల ప్రణాళిక అవంతా తర్వాత విషయం, కానీ ఏవైనా పరీక్షలు ఉంటే ఆ స్థాయి పరీక్షల్లో అక్కడ మీరు నెంబర్ 1 స్థాయి వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఇక విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి ఉంది. తప్పకుండా మీ నియోజకవర్గంలో పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. మొదటి 4వ వారంలో జాగ్రత్త. 4వ వారం ప్రధానమైంది కాబట్టి భగవంతుని అనుగ్రహం పొందుకునే ప్రయత్నం చేయండి. 4వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బీజాక్షరాల మంత్రాలతో మీరు కనుక హోమం చేసుకున్నట్టయితే ప్రత్యర్థిని వశీకరణ చేసుకోవచ్చు మీరు. అటువంటి స్థాయి యోగం కూడా ఉంటుంది. హిప్నటిజం అంటే డీప్ హిప్నటిజం చేయవచ్చును, సాధ్యమే. నేను అసాధ్యం చెప్పట్లేదు. తప్పకుండా మంత్రం వల్ల, తంత్రం వల్ల తప్పకుండా శుభ పరిణామాలు ఉంటాయి. శుభ పరిణామాల కోసం అయితే శుభ పరిణామాలు ఉంటాయి. చెడు చేస్తే చేసిన వాడికి తాడు దిగిపోద్ది. ఆ విషయం తెలుసుకొని ప్రయత్నం చేయండి. నేను ఆ బడి చేస్తా, ఈ బడి చేస్తా, మొక్కుబడి చేస్తా, నీవున్న ముక్కు ఊడిపోద్ది, జాగ్రత్త. కాబట్టి అమ్మవారికి ఏది ప్రియమైనదో, కలియుగంలో ఏ పద్ధతి ప్రకారం హోమాలు చేయాలో ఆ పద్ధతి చేయాలి తప్ప నెగిటివ్గా చేస్తే తాత్కాలికమైనటువంటి సుఖభోగాలు అనుభవించవచ్చు. తదుపరి ఉంటుంది పక్షపాతం వచ్చి, నేత్ర పక్షపాతం కూడా వచ్చి, ఇలాంటివి అనేక జరుగుతాయి. మాట పక్షపాతం కూడా వచ్చేస్తుంది. కాబట్టి విధి విధానాలు ఏంటి, ఏది చెప్పబడింది అనే విషయం చెప్పండి. క్షేత్రాల్లో జరిగేటువంటి హోమయాగాదులు వేరు, క్షేత్ర మహత్యం. ఆ క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని మన ఇంట్లో చేసుకోవడం మాత్రం ప్రమాదం. క్షేత్రానికి ఉండే బలం వేరు. ఇప్పుడు హిమాలయాల్లో నడుస్తూ శిఖరాలు ఎక్కుతున్నాం, ఇక్కడ మనం ఆనందంగా ఉంటున్నాం.
అదే మనకి -45 డిగ్రీస్ ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చొని పూజలు చేయగలుగుతామా? చేయలేం. అక్కడ ఉండే వాతావరణానికి, అక్కడ చేసేటువంటి పనికి అది ప్రతిఫలం. ఇక్కడ ఇంట్లో 20 లేదా 18 డిగ్రీస్ చల్లు మాత్రమే కూర్చోగలుగుతాం మనం. కాబట్టి ప్రతిదానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటిని కాకుండా మనం నెగిటివ్గా వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. సరే, ఏదేమైనా ప్రస్తుతానికి రాశి వారికి 3-4 వారాల్లో లాభం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగుల అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నంలో తప్పకుండా మీకు ఈ మాసంలో ప్రయత్నం చేయవచ్చు. గ్రీన్ కార్డ్, పిఆర్, H1B కోసం ప్రయత్నం చేస్తున్న వారు 3-4 వారాల్లో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మీకు లాభవంతమైన శుభస్థితి. ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారం కోసం 3-4 వారాలు ఉపయోగించుకుంటే పెద్దల అంగీకారాన్ని పొందుకోవచ్చు, అనుకూలమైన శుభయోగం పొందుకోవచ్చు, ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగే అవకాశం, పిల్లల విషయంలో అభివృద్ధి పొందుకోవచ్చును, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవచ్చు, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి ఉండవచ్చును, అనుకూలమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణస కర్మాగారంలో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం, ఆర్థిక సౌలభ్యం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, కోర్టు వ్యవహారాలు బయట పరిష్కారమయ్యేటువంటి శుభ సూచనలు, మాతాపితృ సౌఖ్యం, విదేశీయానం, విహారయాత్రలు, వినోదయాత్రలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల స్థిరత్వాన్ని పొందుకొని ఆనందమయ సుఖజీవనాన్ని, ఆకస్మిక ధనలాభాన్ని ఈ మాసంలో మీరు తప్పకుండా గృహ నిర్మాణమో, పొలం నిర్మాణమో, లేదా పొలం కొనుగోలు చేయడమో, లేదా రెడీమేడ్ ఇల్లు కొనుగోలు చేయడమో లాంటిది ఆస్తులు పొందుకునే అవకాశం బలంగా కనపడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అదృష్టము, ఆరోగ్యము, ఆనంద శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.